వీటిని డయాగ్నోస్ ఎలా చేస్తారు? కన్ఫర్మ్ అయినప్పుడు జనరల్గా పెట్సిటీ అనేది చేయబడుతుంది. పెట్సిటీ అంటే హోల్ బాడీ స్కానింగ్. అది మన శరీరంలో ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో మనకి తెలిసిపోతుంది అందులో. అలాగే కొన్ని క్యాన్సర్లో ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది సెపరేట్గా చేస్తూ ఉంటాము. అలాగే కొన్ని లైక్ బ్లడ్ క్యాన్సర్లో ఆ నీరు పరీక్ష ఉంటుంది, వాటిని సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటారు, అది కూడా చేస్తుంటాము. దీనివల్ల మనకి తెలుస్తుంది. ఇంకోటి జనరల్గా మనకి బయాప్సీ అనేది ఒకవేళ మనకి ఉదాహరణకి రూమ్లో గడ్డు ఉన్నప్పుడు బయాప్సీని అక్కడి నుంచి తీస్తూ ఉంటాము. మళ్ళీ అంటే సెపరేట్గా బ్రెయిన్ నుంచి ఏం అవసరం పడకపోవచ్చు. అలాగే ఊపిరితిత్తున్నప్పుడు అక్కడి నుంచి బయాప్సీ అనేది తీయబడుతుంది. అందులో మనకి తెలుస్తుంది క్యాన్సర్ ఏ రకం ఉందనేది. జనరల్గా మనకి బయట నుంచి ఏదైనా క్యాన్సర్ బ్రెయిన్కి వెళ్ళిందంటే వాటిని స్టేజ్ 4 కింద తీసుకుంటాము. సో వీటి యొక్క ట్రీట్మెంట్ అనేది ముందుగా గడ్డ అనేది సైజ్ ఎలా ఉంది, ఎన్ని ఉన్నాయి, లైక్ ఒకటి ఉందా లేకపోతే మల్టిపుల్ ఉన్నాయా, చాలా ఉన్నాయా, దాన్ని బట్టి ఉంటుంది. అలాగే బ్రెయిన్ బయట లైక్ మిగతా చోట క్యాన్సర్ అనేది ఎలా ఉంది. సో ముందుగా మనం చూద్దాము ఓన్లీ ఒక్క గడ్డ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది. అలాంటప్పుడు ఆపరేషన్ అనేది చేయవచ్చు. పేషెంట్ కండిషన్ బాగుండి ఉన్నప్పుడు ఆపరేషన్ అనేది చేస్తాము. ఆపరేషన్ చేసినప్పుడు మనకి శాంపుల్ అనేది తీస్తాము, టెస్టింగ్ పంపిస్తాము. అలాగే గడ్డ తీయడం వల్ల బ్రెయిన్లో ప్రెషర్ తగ్గుతుంది, వాటి చుట్టూ నీరు కూడా తగ్గుతుంది. వీటి వల్ల ఏదైతే మనకి లక్షణాలు ఉన్నాయో అవి త్వరగా నయమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకో ఆప్షన్ రేడియేషన్. రేడియేషన్ అనేది ఒకవేళ మనకి సైజ్ ఎక్కువగా ఉండి అండ్ చాలా ఉన్నప్పుడు లైక్ బోత్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఉన్నప్పుడు రేడియేషన్ అనేది చేయబడుతుంది. రేడియేషన్ ఇందులో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి SRS అని ఉంటుంది, అంటే ఎక్కడైతే గడ్డు ఉందో అక్కడికి మనం రేడియేషన్ అనేది ఇవ్వబడుతుంది. అలా ఇంకోటి హోల్ బ్రెయిన్ రేడియేషన్ థెరపీ అని అంటారు. ఇది ఎప్పుడు ఇస్తామంటే గడ్డలు చాలా ఎక్కువ ఉన్నప్పుడు హోల్ బ్రెయిన్ రేడియేషన్ థెరపీ ఇస్తారు. ఒకవేళ గడ్డల సైజు తగ్గినాయి, ఒకవేళ గడ్డల సైజు అనేది తక్కువ ఉన్నాయి, నంబర్ తక్కువ ఉన్నప్పుడు SRS అనేది చేయబడుతుంది. సో మిగతా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే ప్రైమరీ ట్యూమర్ లైక్ ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ నుంచి మనకి మెదడుకి వెళ్ళినప్పుడు లంగ్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. అవి ఇంజెక్షన్ అవ్వచ్చు, టాబ్లెట్స్ అవ్వచ్చు. సో అందులో కూడా మనకి లంగ్లో కొన్ని రకమైన క్యాన్సర్లకి టాబ్లెట్స్ అనేవి పనిచేస్తాయి అవి. సో వాటిలో బ్రెయిన్ కూడా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా మందు వల్ల ఆ టాబ్లెట్ తీసుకున్నప్పుడు అవి మెదడుకి వెళ్ళి అక్కడ కూడా బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి EGFR అని, ఆల్క్ అని, ఇలా చాలా రకమైన టాబ్లెట్స్ అనేవి చూస్తుంటాము. జనరల్గా కీమోథెరపీకి బ్రెయిన్ పెనిట్రేషన్ అంటారు, అంటే మెదడుకు వెళ్ళే ఛాన్స్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ డ్రగ్స్. అందుకని ఇలాంటి ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అనేది ఎక్కువగా వాడుతుంటాము. అలాగే రొమ్ము క్యాన్సర్లు కూడా కొన్ని రకమైన డ్రగ్స్, అందులో రొమ్ము క్యాన్సర్ కూడా మనకి చాలా రకాలు ఉంటుంది. ఆ రకం బట్టి కొన్ని కొత్త మందులు అనేది మనకి ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రొమ్ముగడ్డనే కాకుండా ఆ మెదడులో ఉన్న గడ్డ కూడా సైజ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకి HER2 పాజిటివ్ ట్యూమర్ ఉన్నప్పుడు TDX2 అని, TDM1 అని, సో ఇలా పలు రకాల కొత్త మందులు అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అలాగే కిడ్నీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేది లైక్ కాంబినేషన్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ అనేది ఇవ్వబడుతుంది. వీటి వల్ల మనకి మెదడులో రెస్పాన్స్ అనేది చూస్తున్నాము. అలాగే స్కిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేది, కాంబినేషన్ థెరపీ అనేది వాడబడుతుంది. సో వీటితో పాటు సపోర్టివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోర్టివ్ కేర్లో ముఖ్యంగా మనకి ఇచ్చేది డెక్సా అంటారు, అంటే స్టీరాయిడ్స్ అని అంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే గడ్డ చుట్టూ నీరు అనేది తగ్గుతుంది. దీనివల్ల ఆ లక్షణాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ అనేది రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని ఫిట్స్ యొక్క మందులు అనేది ఇస్తూ ఉంటాము. సో టు కంక్లూడ్, బ్రెయిన్ మెటాసిస్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో చూస్తుంటాము. సో వాటి యొక్క ట్రీట్మెంట్ అనేది మెదడులో ఉన్న గడ్డల సైజ్ బట్టి, నెంబర్ బట్టి ఉంటుంది. అలాగే ప్రైమరీ క్యాన్సర్ రకం బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. సో మనకి కొత్త మందుల వల్ల ఏమవుతుందంటే రెస్పాన్స్ అనేది మెదడులో ఇంకా బెటర్గా వస్తుంది ఈ మధ్య కాలంలో కంపేర్ టు ఓన్లీ కీమోథెరపీ. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూ కెన్ లైక్, షేర్ ద వీడియో. సో యూ కెన్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఎలాంటి కమెంట్స్, డౌట్స్ ఉన్నా అని యూ కెన్
post in the channel. Thank you.